జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల వ్యాప్తిపై యువతను అప్రమత్తం చేసే ఉద్దేశంతో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల కీలక వ్యాఖ్యలు చేశారు. యువత నిరాశతో గాని నిర్లక్ష్యంతో గాని మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని, అది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. గతంలో స్వార్థపూరిత రాజకీయాల వల్ల గంజాయి వ్యాప్తి జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, పోలీసు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గంజాయి మహమ్మారిని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు నేల గొప్ప చరిత్ర కలిగినదని, కొంతమంది చేసిన తప్పులను మొత్తం యువతపై మోపడం న్యాయం కాదని స్పష్టం చేశారు. యువత తమ సమయాన్ని క్రీడలు, యోగా, మార్షల్ ఆర్ట్స్, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల కార్యక్రమాలపై కేంద్రీకరించాలని సూచించారు. లేకపోతే నాకేం లేదని నిరాశ, గంజాయి మహమ్మారి అలవాటు పడ్డారంటే కేవలం మనమే కాదు, మన కుటుంబము, మన సమాజము అధోగతికి చేరిపోతుంది. భారతదేశంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, యువ శక్తి ఉంది. ఈ రోజున గంజాయి వాడకం వల్ల చెడిపోతున్నారు. సెంటెన్స్ ఫామ్ కాలేదు. గంజాయి వాడకం వల్ల చెడిపోతున్నారు, ఇది కూడా కరెక్ట్గా లేదు. జనరల్ గా సమాజంలో ఉన్న వర్డ్ ఏంటంటే గంజాయి వాడి యువత చెడిపోతున్నారు. ఆమ్ ఐ కరెక్ట్? యువత మీ మీదకే వచ్చింది. అందున ఈరోజు నెల్లూరు మీదకి వచ్చింది. నెల్లూరులో 250 కేజీల పైచీలకు గంజాయి పట్టుబడింది ఒకే షాట్ లో. ఒక వ్యక్తి దీని మీద పోరాటం చేసి కూడా మళ్ళా ఒకడు, అంటే మీలాగా పోరాట యోధులు ఒక ఆయన చనిపోయాడు కూడా, మా ప్రాంతానికి గంజాయి వద్దు అనేసి. ఈరోజు నెల్లూరు యువతకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. నెల్లూరులో యువత డ్రగ్స్ వాడుతున్నారు అనే మచ్చ మనకందరికీ ఉంది. అంటే నేను యూత్ కాకపోయినచ్చు, మీకుంది, మీకే బాధ్యత ఉంది. యువతకి, నెల్లూరు యువతకి మనం డ్రగ్స్ తాగుతున్నావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు తాగట్లేదు. 100కి 10 మంది తాగి మన 100 మంది కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు. నెల్లూరు వాళ్ళని డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు యువత అని చెప్పి ఒక పెద్ద ప్రచారం నడుస్తుంది. ఈ రోజున ఎన్నో కళలతో ఉన్న యువత క్షణికానందం కోసమో లేకపోతే టైం ఉందనో ఈ వ్యసనాలకు అలవాటు పడద్దు. రాబోయే తరం మీది మార్షల్ ఆర్ట్స్ మీద, వాటి మీద మీరు మీ మనసును లగ్నం చేసినట్లయితే మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ ఉల్లాసానికి దోహదపడతాయి. మనందరం కూడా ఈరోజు ప్రతిన కొనాలి. గంజాయి వాడనివ్వము, అమ్మే వాళ్ళని పట్టిస్తామని ఈరోజు ఈగల్ టీం అయితేవి, నెల్లూరు వ్యవస్థ అయితేవి మేల్కొంది. గతంలో గంజాయి వాడుతున్నారు పలానా చోట అంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుగుతున్నాయి. నెల్లూరు పోలీసు వ్యవస్థ అంతా కూడా మన పక్షాన నిలబడి ఉంది. ఈరోజు ఏ సంకల్పంతో అయితే ఈరోజు ఇతిహాస్ టీం ఇక్కడ నిలబడిందో ఆ సంకల్పాన్ని నెల్లూరు యువత అంతా కూడా ముందుండి నడిపించాలి. నాలాగా ఎంతో ఉంది అనుకుంటారు ఇటువంటి మంచి ప్రోగ్రాం ముందుకు నడిపించాలని, కానీ ఆ మంచి ఉద్దేశాన్ని ఇంట్లో వేడుక వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళిన ఈ ఇతిహాస్ టీం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టే వరకు కూడా బాధ్యత తీసుకుందాం. యువత మీద బాధ్యత ఉంది. నేను పెద్దోడిని యువతలాగా కనిపించినా కూడా యువతకే బాధ్యత ఉంది. నెల్లూరు యువతకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. నెల్లూరులో డ్రగ్స్ కనిపిస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయండి, ఇది ఆ టీం చేయండి. మనందరం కూడా కలిసి దీని మీద పోరాటం చేయాలి. గంజాయి మహమ్మారిని తరిమి కొట్టాలని మరొకసారి తెలియజేస్తూ, ఈ సందేశాన్ని ప్రైమ్ ఏరియాలో, సెన్సిటివ్ ఏరియాలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకే ఉంది, పలానా చోట అని. అటువంటి ప్రదేశాల్లో చాలా హుందాగా ప్రారంభించి ఇంట్లో వేడుకను తలపించే విధంగా ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసే టీం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సే నో టు డ్రగ్స్, సే నో టు గంజాయి. ముందుగా ఈ ఇతిహాస్ టీం ఏదైతే ఉందో దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే, యువత ఎవరైతే ముందుకు వచ్చి దేని మీద అయితే పోరాటం చేస్తారో ఆ పోరాటం వల్ల ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితులు మనం ఎన్నో చూసాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఇతిహాస్ టీంలో ఈరోజు చేసిన కార్యక్రమంలో ముందుగా యువత కోసం యువకులు ముందుకు రావడం, అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ ఇతిహాస్ టీం గురించి చాలా
వేరే వేరే మసీదుల్లో ప్రేయర్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పెద్ద కార్యక్రమాలు చేసినవి, అక్కడ చేసే ఉన్న కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటాను. అదేవిధంగా ఒక గొప్ప సందేశాన్ని నెల్లూరు నుంచి వీళ్ళు మెదలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా సింహపూరి గురించి చాలా మందికి తెలుసుంటుంది. సింహపూరి గడ్డ ఉద్యమాల అడ్డ అని చెప్పేసి, దానికోసంగా ఇక్కడ నుంచి మొదలైన ఏదైతే మత్తు పదార్థాలను వదిలించాలని చెప్పేసి ఈ యువకులు చేసిన సంకల్పం అదే విధంగా పెరిగి పెరిగి యావత్ భారతదేశంలో ఒక మంచి రూపుని ప్రసాదించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా యువకులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ జీవితాల్ని మార్చుకోనే దానికి ఒక అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో యంగెస్ట్ ఐఏఎస్ అన్సార్ అహ్మద్ షేక్ వాళ్ళ తండ్రి ఒక రిక్షా పుల్లర్, 21 సంవత్సరంలో ఐఏఎస్ అవడం జరిగింది. ఇవాళ ఇలాంటివన్నీ కూడా మన యువత తెలుసుకొని రాబోయే రోజుల కోసంగా ఏదైతే వాళ్ళ భవిష్యత్తు ఉందో ఆ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇతిహాద్ టీము ఇంతకింతకి ముందుకు పోవాలని చెప్పేసి దానికోసంగా మా తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. Thank you, sir. Thank you so much, sir. Please come on to the stage. Siraj Garu, please come on to the stage. Thank you so much, sir.